తెలంగాణతో సంప్రదింపులకు సై అని ఈ రకంగా మరి నారచంద్రయ్య ఇక మరి ఉపాయం చేస్తుండట. చూద్దాం మరి కేంద్రము ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా సహకరిస్తాడు, అసలు తీసుకపోతే మరి తెలంగాణకు నిజంగానే ఏమైనా నష్టమవుతుందా, ఏంది ఏం కథ, నష్టం కాకుండా ఏం ఉపాయం చేసుకొస్తారు, దానికి వీళ్ళు తెలంగాణ సర్కారులు ఎట్లా ఒప్పుకుంటారు ఏంది అనేది చూద్దాము ముందు. ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన బాలిక. నీ దుంప దిగగానే ఇట తయారైపోయిన లోకము. పూజ చేసుకుంటుండగా మెడకు చున్నీ బిగించి సుత్తెతో కొట్టి హత్య. హైదరాబాదులో దారుణం. 19 ఏళ్ల యువకుడితో బాలికకు ఇన్స్టాలో పరిచయం. ఇటీవల అతడితో పరార్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు. తల్లిని చంపితే తప్ప ప్రియుడితో కలిసి ఉండలేనన్న నిర్ణయానికి వచ్చిన బాలిక. ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి హత్య. అబ్బా, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి అది బిడ్డ ఇది బిడ్డ నీ జీవితం చక్కబడాలి, నీ జీవితం చల్లగుండాలి, నువ్వు మంచిగా బతకాలి బిడ్డ అని దీవెనార్తి అందించిందే తప్పైంది తల్లిది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరో వాడు వాడి ముక్కు తెలియదు మూతి తెలియదు, వాడు వేసేటో కూడా తెలియదు. ఈమె ఆయన ప్రేమ మాయలో మోజులో మునిగి తేలి ఈ రకంగా ఆఖరికొస్తర కల్లా పోయినోళ్ళు బతుకుర్రి, రెక్కలు వచ్చినాయి బతుకుర్రి, మీ అంతటా మీరు బతుకుర్రి. కానీ మళ్ళా ఈ తల్లి ఆంబాయం పట్టలేక అయ్యో నా చేతుల్లో నా కాళ్ళ మీద ఉన్న బిడ్డ, నేను కన్న బాధల పడి వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని నేను సాదుకున్న బిడ్డ గిట్టట తప్పటడు చేసిందో ఏమో బిడ్డ, నా బిడ్డ మళ్ళా ఏడ ఖరాబ్ అవుతుందో, నా బిడ్డ సంసారం ఏడ ఇదవుతుందో అని మళ్ళా ఆ తల్లి ఆంబాయం పట్టలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. అట్లా ఎక్కిందే ఇప్పుడు పాపం అయింది. అట్లా మెట్లెక్కింది కూడా బిడ్డ కోసమే, బిడ్డ బతుకు దిద్దడానికే, బిడ్డ బతుకు బాగుపడడానికి. ఆహా నువ్వు ఎట్లా పోలీస్ స్టేషన్ మెట్లెక్తివి, ఏం చేస్తీవి, నువ్వు మాకు అడ్డున్నావు, నిన్నేం చేయాలని ఈ రకంగా ఈ పనికి మారింది. వాడి ప్రియుడితోటి చెయ్యి కలిపి ఉపాయం చేసుకొని ఎటనా చేసి మా అమ్మని చంపాలని ఈ రకంగా పాపం ఆమె ఇంట్లో పూజ చేసుకుంటుంటే ఈ రకంగా వెనకంగా వచ్చి కొట్టి దొంగ దెబ్బ కొట్టినట్టుగా చున్ని బెర్రగా మెడకు ముడేసి సుత్తతో వచ్చి పాడు చేసి అన్యాలంగా జీవి తీసిరాట. గిదానే ప్రేమ? నీ ప్రేమ కోసము నీ ప్రియుడి కోసము కన్న తల్లిని కనిపెంచిన 9 నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని నువ్వు కడ తీర్చినవంటే అబ్బా ఎంత సొక్కమేదా నువ్వు చెల్లె. నీ బతుకు పాడుబడ. నువ్వు ఉద్ధరిస్తావు, నువ్వు భూమి మీద బతికి ఉద్ధరించి నువ్వు సంసారం చేసి నీ దండం పెడితే 3 పువ్వులు 6 కాయలుగా నీ సంసారం వర్ధిల్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టది, అంతకంటే ఎక్కువ నువ్వు ఇదైపోతావు. కన్న తల్లినే నువ్వు ఈ రకంగా చేసినావంటే, సావుకే అసలు పెట్టినావంటే అబ్బో నువ్వు చిన్న సన్న ఆడదానివేం కావు. ఇంకేముంది పిల్లగా ఏమన్నా వాడతా? దా సాక్షి ఇంకేముంది సాక్షిలా అన్ని ఇదేముంది కథ. ఈ కోయిలాగా వచ్చింది, ఒకసారి అరుచుకుందాము. బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చకు సిద్ధం. రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై విమర్శల మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్లాక నారచంద్రయ్య కూడా అంటునే కదా, బీఆర్ఎస్ వాళ్ళు రాద్ధాంతం చేస్తుర్రు, మేము తెలంగాణకు నష్టం జరగకుండా మేము మరి గోదావరి మీద
బనకచెర్ల ప్రాజెక్టు తోటి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతాం, తెలంగాణకు ఏ నష్టం జరగనీయం అని ఇక మరి నారచంద్రయ్య వెళ్ళాక చెప్తూనే కదా. ఇప్పుడు హరీష్ కోలియా ఏమంటుందంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణకు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిండు. మేడిగడ్డలో కుంగిన 2 పిల్లర్లకు మరమ్మతులు చేయని దద్దమ్మవి ఇప్పుడు అన్నారం సుందిల్లా కూడా కూలిందని అంటున్నావంటే నీది నోరా మోరా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అని మరిచి ప్రత్యేక రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సంస్కారం లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు శనిలా శాపంలా మారిన రేవంత్ రెడ్డి ఉల్టా చోర్ కొత్వాలకు డాటే అనే రీతిలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజు అబద్ధాలు బూతులతో నెట్టుకొస్తానంటే కుదరదని హెచ్చరించారు. వ్యవసాయాన్ని పండగలా చేసిన కేసీఆర్ను ఉరిదీయాలని ఉన్మాదిలా మాట్లాడతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన వాడు రాజు, ఓడిపోయిన వాడు రావణాసురుడని రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఓడిపోయిన రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా అని ప్రశ్నించారు. విజయోత్సవాలు కాదు, రైతులకు క్షమాపణ చెప్పాలి. స్థానిక సంస్థల సమయంలో రైతు భరోసా పేరిట డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలకు బదులుగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి హరీష్ రావయ్య నువ్వు బాగానే అంటున్నావు, మరి రైతు భరోసా 2018 మరి మీరట పెట్టిరు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, 5 ఏళ్లలో ఇంతో అంతో వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను రూపుమాపాలంటే ఏం చేయాలి? రైతుల చేతుల్లోనే ఉంది కథ. మళ్ళీ మనం ఇప్పుడు ఏం ఉపాయం చేయాలి? ఈ ఉపాయం చేయకపోతే మనది ఉత్తపుర్ర కాడికే వస్తుంది కథ అని నువ్వేం చేసినావయ్యా ఉద్దార్గం? 2018లో రైతు బంధు అని తీసుకొచ్చి జనాలను, ఈ రైతులను బుట్టలేసుకుంటేవి. ఇది వాస్తవం కాదా? ఎలక్షన్ల ముందర 2018 ఎలక్షన్ల ముందరనే కదా నువ్వు ఈ కథ తీసుకొచ్చింది. ఆహా